జయసుధ, జయప్రద ఒకప్పుడు వెండితెరపై పోటాపోటీగా నటించిన కథానాయకులు. వీరిద్దరి మధ్య ఎంత పోటీ ఉంటుందో అంతకంటే మంచి స్నేహం ఉంటుంది. జయాన్నే పేరులో ఇముడ్చుకున్న వీరిద్దరూ అటు సినీ రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ తమదైన పాత్రలు పోషిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. ఈ ఎన్నికల్లో సికింద్రాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జయసుధ తరపున జయప్రద ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయాలు, గెలుపోవటంలకు సంబంధించి వీళ్ళిద్దరికీ ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో తెలుసుకుందాం. జయప్రద గారు, సో మీ ఇద్దరు కాంబినేషన్ సినిమాలో ఎంత హిట్టో ఇప్పుడు ఈ ఎన్నికల ప్రచారంలో మీ ఇద్దరు కలిసి జనాల ముందుకు వెళ్ళారు. సో ఈ కలయిక ఎలాంటి ఫలితాలను ఇస్తుందంటారు? ఫస్ట్ టైం నేను కాంగ్రెస్ క్యాండిడేట్గా జయసుధ గారిని మోర్ దెన్ ఒక ఆర్టిస్ట్గా కంటే నేను నా సిస్టర్గా నేను భావిస్తాను. అందుకనే నేను ఒక మంచి మహిళకి, ఒక సన్నిహితురాలికి, నాకు సోదరు లాంటిది కాబట్టి తనకి నేను సహాయం చేయాలనుకున్నాను. తను చేసినటువంటి కార్యాలు, తను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలిసినవి కాబట్టి, అంటే ఇప్పుడున్నటువంటి ముగ్గురు ప్రత్యర్థులు కూడా, ముగ్గురు క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క లిక్కర్ బిజినెస్లో ఉన్నవాళ్ళు, తర్వాత వడ్డీ వ్యాపారాలు చేసి బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు, ఇలాంటి క్యాండిడేట్స్ డబ్బులతోటి ప్రజల్ని డబ్బులతోటి ఓట్లు కొనేటువంటి ఒక హెల్తీ అట్మాస్ఫియర్ లేనటువంటి ఈ యొక్క టైంలో ఒక మంచి క్యాండిడేటు, అలాగే సినిమాల్లోనూ కూడా తను మంచి పాత్రలను చేసి ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి మంచి ఆ స్థానాన్ని సంపాదించినటువంటి జయసుధ గారికి ఈరోజు ప్రజలు తన్ని మళ్ళీ అసెంబ్లీకి పంపుతారని నేను అనుకుంటున్నాను. మేడం, మీరు సినిమాల్లో ఎంత కష్టపడతారో సహజ నటే నిరూపించుకున్నారు, తెలిసిందే జనాలందరికీ. 2009 ఎలక్షన్లో నిల్చొని గెలిచారు, భారీ మెజారిటీతోనే గెలిచారు అనుకోవచ్చు. ఈ ఎన్నికల్లో మరి మీ ఫలితాలు ఎలా ఉంటాయని మీరు భావిస్తున్నారు? ముఖ్యంగా ఏంటంటే, నేను ఈ ఫస్ట్ వచ్చిన తర్వాత 2009లో గెలిచిన తర్వాత చాలా వరకు కొత్త కాబట్టి కొంత నేర్చుకోవడానికి టైం పట్టింది. నేర్చుకునే సమయంలో ఒక కైండ్ ఆఫ్ కాన్స్పిరసీ జరిగింది ఇక్కడ. అంటే ఈమె నెక్స్ట్ ఇక్కడ కంటెస్ట్ చేయకూడదు అని చాలా వరకు ప్రజల దగ్గరికి వెళ్ళనివ్వకుండా, నన్ను రానివ్వకుండా, అదేం పర్వాలేదండి అక్కడ మీరు రావాల్సింది మేము చూసుకుంటాం, అట్లా ఇలాంటివన్నీ కాన్స్పిరసీ ఎక్కువ చేశారు. అది చాలామంది అమాయకమైన ప్రజలకి తెలీదు. సో అట్లా స్లమ్స్లో ఎక్కువ నమ్ముతారు, ఏ చెప్పినా నమ్ముతారు స్లమ్స్లో. అట్లా నాకు కొంచెం ఇబ్బంది పడ్డాను. అయితే అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేయడం అయితే బాగానే చేసాము, అన్నీ అడ్రస్ చేశాను. చాలా వరకు తెలంగాణ సాధించుకునే ఉద్యమంలో కొంతవరకు యంత్రాంగం కూడా పనిచేయలేకపోయింది, చాలా డిలేస్ అయింది. 3 చీఫ్ మినిస్టర్లు మారారు, రాజశేఖర రెడ్డి గారు పోయారు, తర్వాత 2 చీఫ్ మినిస్టర్లు మారారు. ఇలాంటి దీంట్లో డిలే అయింది వర్క్స్ అన్ని చోట్ల మీరు చూడొచ్చు. కేవలం సికింద్రాబాదే కాదు, మీకు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ చూస్తేనే మీకు ప్రతి చోట తెలుస్తుంది. సో కానీ ఇప్పుడు మనం ఆల్రెడీ అడ్రస్ చేసాం కాబట్టి నేను గెలవగానే నా పనులు పూర్తయిపోతాయి. అడ్రస్ చేసిన పనులు పూర్తి చేస్తేనే చాలా వరకు సికింద్రాబాద్ ఒక మార్పు కనిపిస్తుంది. కానీ ఈసారి నేను గెలిచిన తర్వాత నేను ఎవరికి భయపడను, ఎవరి మాట విన్ను. నా పని ప్రజల కోసం సేవ చేయడం, అంతే నేను చేస్తాను. రాజకీయాల్లో మీరు సీనియర్, సో జయసుధ గారికి 2009లో కానీ ఇప్పుడు కానీ ఎలాంటి సలహాలు, సూచనలు ఇచ్చారు? నేను సలహాలు ఇవ్వడం కంటే తన తోడుగా ఉండడం నాకు ఇష్టం. ఎందుకంటే నేను కూడా ఇంకా నేర్చుకుంటున్నాను. ఇట్ ఈస్ నో ఎండ్ ఆఫ్ లెర్నింగ్. అంటే ఇదిలో ప్రతిరోజు ఒక లెర్నింగ్ లెసన్ ఇది. కాబట్టి రాజకీయంలో ఉన్నప్పుడు ఇది అయిపోయింది, ఇది నేను నేర్చుకున్నాను అనేదానికి ఏమి లేదు. సో ప్రజల్లోకి ఎంతవరకు పేద ప్రజలకు సేవ చేయగలం, అండ్ ఒక ప్లాట్ఫామ్ మనకి ఇండివిజువల్గా మనం చేయలేం కాబట్టి ఒక మంచి పార్టీ అనేది ఒక ప్లాట్ఫామ్ కావాలి. కాబట్టి అలాంటి పార్టీలోనే తను కాంగ్రెస్లో ఉండడం తన అదృష్టం. సో పార్టీకి అతీతంగా నేను తనకి ఒక స్నేహితురాలుగా వచ్చి నేను సహాయం చేస్తున్నాను. నేను కాంగ్రెస్ పార్టీలో అయితే లేను, కానీ ఆ పార్టీతో ఉన్నటువంటి ఒక టైప్లో ఉన్నటువంటి పార్టీ రాష్ట్రీయ లోక్దళ్. కాబట్టి కాంగ్రెస్ టైప్లో ఉన్నటువంటి రాష్ట్రీయ లోక్దళ్లో నేను విజయనగరం నుంచి నేను ఫైట్ చేశాను. సో తనకిచ్చేది నేను ఓన్లీ హెల్ప్గా నేను చెప్పేది ఏంటంటే, ఎక్కడెక్కడైతే మనం ప్రామిసెస్ చేసామో ఆ ప్రామిసెస్ని డెఫినెట్గా మనం ఫుల్ఫిల్ చేయాలి. సిటీలో కాబట్టి తనకి చాలామంది ఈ యొక్క దబంగ్ నేతలు అనేవాళ్ళు ఉంటారు, వాళ్ళతోటి ఎదుర్కొనేటువంటి పోటీ భయపడకుండా ప్రజల కోసం చేయడం వల్ల ప్రజలే మనకి వాళ్ళు ఇచ్చేటువంటి శక్తి. కాబట్టి ఈ ఓటుని ప్రజలు మంచిగా వినియోగించుకుని ఒక మంచి క్యాండిడేట్గా జయసుధని గెలిపించాలి.
అంటే సినిమాల్లో పోటాపోటీగా నటించిన మీరిద్దరు అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. జయసుధ గారు రాష్ట్ర రాజకీయాలకే పరిమితం అయితే మీరు రాష్ట్రం నుంచి దాటి వెళ్ళి రాజకీయాల్లో చేరుతున్నారు. సో రాష్ట్ర రాజకీయాల నుంచి మీరు ఎందుకు దూరంగా వెళ్ళారు? రాష్ట్ర రాజకీయాల నుంచి అంటే పరిస్థితుల వల్ల దూరం అయ్యాను. కావాలని నేను మన రాష్ట్రాన్ని వదులుకోవాలని అనుకోలేదు, పరిస్థితుల ప్రభావం. కానీ అది నా చేతుల్లో లేదు. ఈరోజు ఉత్తరప్రదేశ్లో కూడా ప్రజలు నన్ను ఆంధ్రులు తెలంగాణ ప్రజలు నన్ను ప్రేమించారు. అలాగే నన్ను కూడా 2 సార్లు నన్ను ఎంపీని చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించారు. సో అక్కడ సేవ చేయాలి, తెలుగు బిడ్డని కాబట్టి ఇక్కడ సేవ చేయాలి. కాబట్టి నేను ఎక్కడున్నా కూడా ప్రజల యొక్క ఆదరణ అభిమానం నాకు ఉండబట్టి నేను ఈరోజు మళ్ళీ నేను ఎన్నికల్లో గెలుస్తూ ఉన్నాను. ఈసారి బిజ్నోర్ నుంచి రాంపూర్ నుంచి మారి బిజ్నోర్కి వచ్చాను. ఇప్పుడు రాజకీయ సమీకరణలు కానీ ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితులు మారాయి. ఈ పరిస్థితులలో ఒక కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా మీరు పోటీ చేస్తున్నారు. ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి ఒంటరి పోరాటం. పోయినసారి చాలామంది సపోర్ట్ ఉన్నారు. నేను ఎవరిని పైకి తీసుకొచ్చానో వాళ్ళే నన్ను వెన్నుపోటు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఎవరిని పైకి తీసుకొచ్చానో వారే ఇంకో పార్టీలో నిలబడి నన్ను ఫినిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటివన్నీ మహిళలు మామూలు జీవితంలో కూడా మహిళలు ఎంతో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అలాగే రాజకీయంలో కూడా నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. కానీ ఇంతకుముందు జయప్రద గారు చెప్పినట్టు కూడా ఒక మంచి క్యాండిడేట్ కావాలి. ఆ మంచి క్యాండిడేట్ మీరు సెలెక్ట్ చేసుకోకపోతే ఈ క్యాండిడేట్ కొంచెం నేర్చుకోవడానికి ఇనిషియల్గా నన్ను ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడ్డా కూడా ఇప్పుడు నేను పూర్తిగా తెలుసుకున్నాను కాబట్టి నా కాళ్ళ మీద నేను నిలబడి మన ప్రజల సపోర్ట్ నాకుంటే చాలు. నెక్స్ట్ నేను సికింద్రాబాద్ని పూర్తిగా మార్చే కెపాసిటీ, వాళ్ళకి అభివృద్ధి కార్యక్రమాలు చేసే కెపాసిటీ నాకు ఉంది కాబట్టి నేను అది చేయగలను. మంచి నేతని అంటే మంచి మనిషిని ఎన్నుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈ షేడీ క్యారెక్టర్స్ మాత్రం ఉండకూడదు. అంటే ఎన్డీఏ కూటమి తరపున కొంతమంది సినీ ప్రముఖులు కూడా మీ సెగ్మెంట్లో ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు అంటే ఆ ప్రచారం మీ పోటీకి ఏమైనా అవరోధం? నాకు పోటీకి ఏమి ఇది అవ్వదు. ఒకే పవన్ కళ్యాణ్ గారు చేసినట్టున్నారు. బట్ పవన్ కళ్యాణ్ గారిని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఆలోచనలు అవన్నీ మాకు ఉంది, జయప్రద గారికి ఉంది. దేశాన్ని మార్చాలని అంతా కూడా మేము కూడా ఇవన్నీ ఎన్నో ఇంటర్వ్యూస్లో దాదాపు 2000 ఇంటర్వ్యూస్లో వీటి గురించే మార్పు రావాలని గత 10 ఏళ్ళ నుంచి మేము కూడా చెప్తున్నాము. ఏదో ఆయన ఇప్పుడు వచ్చి సడన్గా డిసైడ్ చేసేసుకుని ఆయన వస్తే దేశం మారిపోతుందని ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఆయన రావడం అనేది లేట్గా చేస్తాడు. ముందే రావాలి, ముందే వచ్చి కొంచెం సేవ చేసి ఇవన్నీ చేసి తర్వాత ఆయన ఇప్పుడు ఇలా మాట్లాడితే పర్వాలేదు. కానీ ఏమి చేయకుండా ఓవర్ నైట్ సడన్గా వచ్చి దిగిపోయి ఒకరోజు కన్వెన్షన్ హాల్లో పెద్ద ఇది పెట్టేసి తర్వాత రీల్కి మనం డాక్టర్ అవ్వగలం, పోలీస్ ఆఫీసర్ అవ్వగలం, అన్నీ అవ్వగలం, రాజకీయ నేత కూడా అవ్వగలం. కానీ రియల్ లైఫ్లో అలా ఉండదు. వీ హ్యావ్ టు స్ట్రగుల్, వీ హ్యావ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ దెర్ ఈజ్ ఎ బిగ్ స్ట్రగుల్. కాబట్టి కొత్తలో ఉన్నప్పుడు చాలా అంటే ఒక ఆశ్చర్యంగా ఉండేది. అదే నేను ఇలా అనుకుని వచ్చాను, ఇలా ఎందుకు అవ్వలేదు అని. సో పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ ఫ్యాన్స్ ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారికి సినిమా అనుభవం ఉండొచ్చు, కానీ రాజకీయ అనుభవానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఓన్లీ ఇప్పుడు మీరు జయసుధ తరపున ప్రచారం చేస్తున్నారా, లేక ఇంకెవరిదైనా ఇంకా అంటే సీమాంధ్రలో కావచ్చు ఇంకెక్కడైనా ప్రచారం చేయాలని భావిస్తున్నారు? నేను రాష్ట్రీయ లోక్దల్కి హనుమకొండకి వెళ్ళాను. నిన్న విపరీతమైనటువంటి ప్రజాదరణ, మహిళలు మంచి సంఖ్యలో పెద్ద ఎత్తున వచ్చారు. అలాగే యూత్ కూడా బాగా హెల్ప్ చేస్తున్నారు. ఒక మార్పు అనేది కావాలని అనుకుంటున్నారు ప్రజలు. సో నేను కాంగ్రెస్కి నేను లేకపోయినా కాంగ్రెస్ తోటి ఉన్న టైఅప్లో ఉత్తరప్రదేశ్లో రాష్ట్రీయ లోక్దల్ ఉంది కాబట్టి నేను జయసుధ గారికి కాంగ్రెస్కి ఒక స్నేహపూర్వకంగా నేను తను సపోర్ట్ చేయడానికి వచ్చాను. మీరు రాజకీయాలు అనే విషయం అంటే రాజకీయాల కంటే ముందే మీరు సెలబ్రిటీలు సినిమా పరంగా. సో ఒక సెలబ్రిటీగా ఆలోచిస్తే ఇప్పుడున్న ప్రజలకు ఇప్పుడున్న ప్రజలు ఎలాంటి వ్యక్తులను ఎన్నుకుంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? కుళ్ళు రాజనీతి, అలాగే రాజనీతి కోసం ఎవరినైనా మార్చగలం, మార్పిడి చేర్పుడు, ఇటువంటి ప్రజల్లో తప్పు అబద్ధాలు చెప్పి ఓట్లు వేసుకుని తర్వాత ఓట్లు మర్చిపోయి ప్రజల్ని ఇటువంటి లీడర్స్ని ప్రజలు బుద్ధి చెప్పాలి. కొంతమంది ఉన్నారు టీఆర్ఎస్ లాగా తెలంగాణ కోసం నేను ప్రాణాలు ఇస్తానని ఈరోజు ప్రాణాలు ఇచ్చినటువంటి ఆ కుటుంబాలని మర్చిపోయి నేనే ముఖ్యమంత్రి అవుతానని పదవీ వ్యామోహంలో ఉన్నటువంటి కొంతమందికి ఇటువంటి
అమాయకులైనటువంటి ప్రజల్ని మభ్యపెట్టడమే అవుతుంది. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఒక మంచి ఆలోచనలతోటి రాజకీయాల్లో చంద్రబాబు గారు అయితే రెండు వైపులా ఉంటారు. ఆయన ఎటువైపు ఉన్నారో కూడా తెలియదు. ఇప్పుడు సీమాంధ్ర వైపు ఉన్నారో తెలంగాణ వైపు ఉన్నారో కూడా తెలియదు. అలాగే ఆయనకు అవసరమైనప్పుడు ముస్లిం కమ్యూనిటీని వదిలేస్తాడు, ఆయనకు కావాల్సినప్పుడు వాళ్ళని చేర్చుకుంటాడు. కానీ ఈరోజు బీజేపీతో చేరడం వల్ల ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ఏమి వాళ్ళలో ఉన్నటువంటి భావాల్ని చంద్రబాబు గారు మర్చిపోయి ఈరోజు అంటే ఈ యొక్క మతం పేరులో కులం పేరులో ఉన్నటువంటి ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళని హిందువుని ముస్లిం కమ్యూనిటీని విడదీయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి బీజేపీ కూడా ఆయన సపోర్ట్ చేయడానికి తయారయ్యారు. సో ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ముస్లిం కమ్యూనిటీ అంతా కూడా తెలుగుదేశంతో ఉండేది. ఈరోజు వాళ్ళని ఏం సమాధానం చెప్తారు అనేది నాకు ఒక పెద్ద ప్రశ్న. ఇలాగే అంటే ఒక ఆపర్చునిస్టం అనేది పొలిటిక్స్లో చాలా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రజలకి ఏమి మనం చేయగలుగుతాం అనేది, ఎలాంటి సేవ ఏ పార్టీ ఇస్తుంది అనేది ప్రజలు ఆలోచించి ఓటేయాలి. నేను అనుకోవడం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకెవరో చెప్పారు వాళ్ళకి ఇన్ని వైన్ షాప్స్ ఉన్నాయి, వీళ్ళేమో ఇక్కడ ఒకళ్ళేమో వడ్డీలకి ఇస్తారు, ఇంకోళ్ళేమో వాళ్ళకు కూడా వైన్ షాప్స్ ఉన్నాయి, ఇంకోళ్ళేమో క్లబ్బులు నడుపుతారు, ఇంకోళ్ళేమో మట్కా జూదం నడుపుతున్నారు. ఇలాంటివి అన్నీ ఒక వరుసగా చదివేటప్పుడు అది వినడానికి నాకైతే ఇబ్బందిగా ఉంటుంది. చదువుకున్న వాళ్ళకి మెజారిటీ ఆఫ్ చదువుకున్న వాళ్ళు కూడా ఓట్లు వేయరు అలాంటి వాళ్ళకి. అలాగే చదువు లేకపోయినా ఉన్న జ్ఞానం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, సంస్కారవంతులు. చదువు లేనంత మాత్రాన వాళ్ళు సంస్కారవంతులు కాదని చెప్పలేం, కానీ వాళ్ళు కూడా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా ముఖ్యంగా ఆలోచించి ఇలాంటి ఎందుకంటే మహిళలు ఎక్కువ అవస్థపడేది ఈ లిక్కరు, ఈ ప్రాబ్లం, వాళ్ళు తాగేసి వచ్చి మళ్ళీ కొట్టడం, ఆ డబ్బులు తీసేసుకోవడం, ఈ జూదాలు దీనివల్లే. కానీ అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏ విధంగా అన్న ఆ ఫ్యామిలీస్కి మాత్రం ఓటు వేయకూడదని నేను కోరుకుంటున్నాను మహిళల్ని. మీరిద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అని చెప్పేసి అంతా తెలుసు, ప్రజలకి కానీ ప్రేక్షకులకి అంతా తెలుసు. కానీ ఒకరి మీద ఒకరికి ఎప్పుడన్నా జెలసీ అనిపించిందా? లేదు, ఇప్పటివరకు జెలసీ లేదు. ఇప్పుడు ఇంకేం జెలసీ ఉంటుంది, కానీ ఎప్పుడు అనిపించలేదు మా ఇద్దరికి. నాకు చాలా ఇద్దరిది హెల్దీ కాంపిటీషన్ ఉండేది సినిమాలో ఉండేటప్పుడు. ఇప్పుడు కూడా వీఆర్ హెల్దీ కాంపిటీషనే. తనైనా మా ఇద్దరికి సంబంధం లేదు. నేను ఎక్కడో ఉత్తరప్రదేశ్, తను ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. బట్ ఒక వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ అని నేను అనుకుంటాను. కాబట్టి ఫ్యామిలీలో కాంపిటీషన్స్, ఫ్యామిలీలో ఈర్ష్యలు అవన్నీ ఏమి ఉండవు. సో వీఆర్ ఆల్ వీ బోత్ ఆర్ వన్.